అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీరు చూస్తున్నది కనకదుర్గమ్మ అమ్మవారి ఇంద్రకీలాద్రి పర్వతం అండి. దసరా ఏర్పాట్లు ప్రారంభమైనవి. మాకు ఈ 9 రోజులు కూడా కన్నుల పండుగగా ఉంటదండి. ఎక్కడెక్కడి వారో ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి అనుగ్రహం పొందుతారండి. భక్తి శ్రద్ధలతో పూజలు చేసి కనకదుర్గమ్మ అమ్మవారు ఇక్కడే వెలిసిందని నానుడి అండి. విజయవాడ ప్రజలకు చాలా గొప్ప వరం అండి. అమ్మవారు నిలిచిన నిలయంలో మేమందరం ఉంటున్నందుకు చాలా సంతోషం అండి. మేము జన్మధన్యమైనట్టు భావిస్తాము. మహిషాసురుడు అనే రాక్షసుని సంహరించడానికి అమ్మవారు వెలిసిందని ఒక నానుడి అండి. ఇంద్రకీలాద్రి పర్వతంపై నివసించే భక్తులను రక్షించేందుకు అమ్మవారు ఇక్కడే శాశ్వత నివాసం ఏర్పరచుకున్నారండి. అలాగే మహాభారతంలో అర్జునుడు ఇంద్రకీలాద్రి పర్వతంపై తపస్సు చేసి శివుని అనుగ్రహం పొందారండి. ఆ టైంలో అర్జునుడి అస్త్రాలు ఉంటాయి కదండి, అవన్నీ జమ్మి చెట్టు పైన దాచిపెడతారు. దాచిపెట్టిన తర్వాత ఆ ఆయుధాలతోనే యుద్ధం చేసి విజయం సాధిస్తారండి. అందుకే విజయదశమి రోజు ఆయుధ పూజ కూడా చేస్తారు. అయితే ఇట్లా ఇది జరిగే టైంలో అమ్మవారు ఇక్కడ పోలీసులకి రాత్రి వేళలో పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు అమ్మవారు దొరికినట్లుగా పోలీసులు భావిస్తారండి. అందుకనే దసరా మహోత్సవాలు నవరాత్రులు అయిపోయిన తర్వాత పుట్టినిల్లు అంటారండి. పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు. 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఉంటుంది. అందులో ఎస్ఐ గారు కూర్చొని అమ్మవారికి పూజలు చేస్తారండి. చేసి అమ్మవారిని ఇక్కడ తీసుకొచ్చి ఆ నైట్ అంతా ఇక్కడే ఉంచి తర్వాత మళ్ళీ కొండపైకి తీసుకెళ్తారండి. అయిన తర్వాత పోలీసులు చాలా ఘనంగా చేస్తారండి ఈ ఉత్సవం లాగా. అసలు అక్కడ పోలీసులు చేస్తున్నారా లేకపోతే సామాన్య భక్తులు చేస్తున్నారా పూజలు అనేది చాలా సంబరంగా ఉంటుందండి. ఇక్కడ జమ్మి చెట్టు పెట్టి కోరికలు కోరుకోవడానికి సామాన్య ప్రజలు అందరూ వెళతారండి. ఇది నైట్ పూట 12-1 గంట ఆ టైంలో జరుగుతుందండి. పిల్లలు లేని వారు కానీ సంతానం కోసం, తర్వాత పై చదువులకైనా కానీ, జీవితంలో స్థిరత్వం లేని వారికైనా కానీ ఒక చీటీ మీద రాసుకొని ఆ జమ్మి చెట్టుకి పెడితేనండి కోరికలు నెరవేరుతాయండి. అలా నెరవేరిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. అలాగే కృష్ణమ్మకిను దుర్గమ్మకి కూడా ఒక పంతం ఉండేదండి. కృష్ణమ్మ వచ్చి అమ్మవారి ముక్కు పుడక తాకుతానని, అమ్మవారేమో ముక్కు పుడక తాకలేవని చెప్పి ఇద్దరి మధ్యన సంభాషణ జరుగుతుందండి. ఇది దేవుళ్ళు అనే సినిమాలో చాలా చక్కగా చూపించారండి. అమ్మవారి శరన్నవరాత్రులు అయిపోయిన తర్వాత విజయదశమి రోజు తెప్పోత్సవం జరుగుతుందండి. అమ్మవారు అయ్యవారితో సహా కృష్ణానదిలో విహారం చేస్తారండి. హంసవాహనం పైన అసలు చాలా కన్నుల పండుగగా ఉంటుందండి. చూడటానికి 2 కళ్ళు సరిపోవండి, అంత బాగుంటుందండి. ఆ చీకట్లో ఆ దీపకాంతులతో నీటిలో కూడా ప్రతిబింబించేలాగా ఆ రూపం ఉంటుందండి. అసలు అవి మాటల్లో చెప్పడానికి అలివి కావు. మీకు ఈ దుర్గమ్మ వైభవం కొంతవరకు చెప్పానండి. మళ్ళీ వీలుంటే దసరా నవరాత్రులు జరుగుతున్న టైంలో కూడా మీకు చూపించడానికి చాలా వరకు ప్రయత్నం చేస్తానండి. మీకు ఈ వీడియో మధ్యలో అమ్మవారు దర్శనం కలిగిందండి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. శ్రీమాత్రే నమః.